ఈరోజు మనం పొజిషన్స్ గురించి తెలుసుకుందామండి. పొజిషన్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ ప్రోన్ పొజిషన్, సుపైన్ పొజిషన్, రైట్ లేటరల్ రికమెంట్ పొజిషన్, ఫౌలర్స్ పొజిషన్, లెఫ్ట్ లేటరల్ రికమెంట్ అండ్ ఫ్రెడ్లెన్బర్గ్. ఇంకా సో మెనీ ఉన్నాయండి. మనం వన్ బై వన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పొజిషన్స్ అనేది మనము అండ్ యూజెస్ మనం తెలుసుకుందామండి. జస్ట్ చూడండి, ఇక్కడ ఇది సుపైన్ అంటే ఇట్ ఈస్ ఎ బ్యాక్ లైన్ పొజిషన్ విత్ ఆర్మ్స్ ఆన్ సైడ్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ బ్యాక్ లైన్ పొజిషన్. మనము వెళ్ళకిలా పడుకుంటామని చెప్తారు కదండి, అది దాన్ని సుపైన్ పొజిషన్ అంటారు. ప్రోన్ పొజిషన్ అంటే ఏమంటే మనం బోర్లా పడుకుంటామని చెప్తాము కదండి, దాన్ని ప్రోన్ పొజిషన్ అని అంటారు. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ సుపైన్ పొజిషన్ అంటే, ఎస్పెషల్లీ ఫర్ ద నర్సెస్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం, లేదా రెస్టింగ్ పర్పస్ మీద, లేదంటే అండర్ గోయింగ్ ఎనీ అనస్థీషియా ఆర్ ఎనీ లంగ్ బయాప్సీ, ఈ టైంలో ఈ పొజిషన్ అనేది యూజ్ చేస్తారండి. అండ్ వాట్ అబౌట్ ద ప్రోన్ పొజిషన్? ప్రోన్ పొజిషన్ దేనికి యూజ్ చేస్తారంటే, ప్రోన్ అంటే బోర్లా పడుకోవడం అండి. టు ప్రివెంట్ యాస్పిరేషన్ అంటే ఏదైనా మింగేలా ఉంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి బోర్లా పడుకోబెడతారు. టు రికవరీ పొజిషన్ ఆఫ్టర్ అనస్థీషియా నుంచి రికవరీ అవ్వడానికి పొజిషన్ యూజ్ చేస్తారండి. టు రిలీవ్ ప్రెషర్ ఆన్ ద బ్యాక్ అండ్ కాకిక్స్, బ్యాక్ మీద కాకిక్స్ మీద ఏదైనా ప్రెషర్ పడేటప్పుడు ఆ ప్రెషర్ని రిలీవ్ చేయడానికి ఈ ప్రోన్ పొజిషన్ యూజ్ చేస్తారండి. అండ్ రీనల్ బయాప్సీ చేసేటప్పుడు కూడా ఈ పొజిషన్ యూజ్ చేస్తారు. అండ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉన్నప్పుడు కూడా ఈ బయాప్సీ అనేది యూజ్ చేస్తారండి. అండ్ పొజిషన్ ఆఫ్టర్ స్పైనల్ సర్జరీ అండ్ హెమరాయిడెక్టమీ, స్పైనల్ సర్జరీ అప్పుడు కానీ హెమరాయిడెక్టమీ అప్పుడు కానీ ఈ ప్రోన్ పొజిషన్ని యూజ్ చేసుకుంటారు. ఇది ప్రోన్ పొజిషన్ గురించి అండి. నెక్స్ట్ యూ విల్ సీ దిస్ ఈజ్ సిమ్స్ పొజిషన్ అండి. దీన్ని సిమ్స్ పొజిషన్ అంటారు. సిమ్స్ పొజిషన్ అంటే ఏంటంటే అంటే యాక్చువల్లీ ఈ పొజిషన్లో దేనికి యూజ్ చేస్తారు, ఇది యాంటీరియర్ వ్యూ ఉంది, అప్పర్ ఇమేజ్ వచ్చేసి పోస్టీరియర్ వ్యూ ఆఫ్ ది సిమ్స్ పొజిషన్ అండి. లోయర్ ఇమేజ్ వచ్చేసి యాంటీరియర్ వ్యూ ఆఫ్ ది సిమ్స్ పొజిషన్. ఇది దేనికి వాట్ పర్పస్ అంటే, ఇది యాక్చువల్లీ ఎలా పడుకుంటారు, ఏంటి పొజిషన్ అంటే జస్ట్ ఐ విల్ డిస్క్రైబ్ దట్ ఇమేజ్ అండి. పేషెంట్ ఈజ్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ విత్ సెమీ ప్రోన్ పొజిషన్. One arm is located behind the patient and other arm is flexed at shoulders and elbow. Both legs are flexed at the level of hip and knee, but the upper leg is more flexed and is drawn up to the level of chest. అంటే ఏం చెప్తున్నానంటే, ఇక్కడ పేషెంట్ అనేది లెఫ్ట్ సైడ్ పడుకుంటారు సెమీ ప్రోన్ పొజిషన్లో, అంటే బోర్లా పడుకోరు, సైడ్ తిరిగి బాడీ మొత్తం బోర్లా కాకోకుండా కొద్దిగా సెమీ ప్రోన్ పొజిషన్ పెట్టి, ఒక ఆర్మ్ వచ్చేసి ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే పేషెంట్ యొక్క బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇంకో ఆర్మ్ షోల్డర్ వచ్చేసి మడుచుకొని ఎల్బో వరకు సైడ్కి ఉంటాయి, హెడ్ దగ్గర. రెండు లెగ్స్ ఫ్లెక్స్లోనే ఉంటాయి, బట్ ఒక లెగ్ మాత్రము మనము కాలు పైకి పెట్టి పడుకుంటాం కదండి, పిల్లో వేసుకొని ఒక కాలు మాత్రం పైకి ముడుచుకొని అలా ఉంటుందన్నమాట. దాన్నే సిమ్స్ పొజిషన్ అని అంటారు. దీనికి వాట్ ఈస్ ద యూజెస్ అంటే, రెక్టల్ ఎగ్జామినేషన్ అండ్ అడ్మినిస్ట్రింగ్ ఎనిమా, టు ప్రివెంట్ యాస్పిరేషన్, ఇవండి యూజెస్ సిమ్స్ పొజిషన్కి. నెక్స్ట్ పొజిషన్, we will see the next position. This is the supine పొజిషన్. మీకు క్లియర్గా ఇంకా చూడండి, supine పొజిషన్ అంటే ఇది. ఓకే,
Next is the Fowler's position. What is the purpose of this Fowler's position? Now we will see. ఫౌలర్స్లో కూడా సో మెనీ ఉన్నాయండి, డిగ్రీస్ ఉన్నాయి ఇందులో ఫౌలర్స్ పొజిషన్లో. వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ లో ఫౌలర్స్ పొజిషన్, సెమీ ఫౌలర్స్ పొజిషన్, హై ఫౌలర్స్ పొజిషన్ అని 3 రకాలుగా యూజ్ చేసుకుంటారండి ఈ ఫౌలర్స్ పొజిషన్ని. ఇప్పుడు మీరు చూస్తున్న పొజిషన్ వచ్చేసి సెమీ ఫౌలర్స్ పొజిషన్ అండి. అంటే అప్రాక్సిమేట్లీ 45 degrees ఎలివేషన్లో ఉంటుంది బెడ్ అనేది, అప్పుడు దాన్ని సెమీ ఫౌలర్స్ పొజిషన్ అంటారు. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెమీ ఫౌలర్స్ పొజిషన్ అంటే టు ప్రమోట్ లంగ్ ఎక్స్పాన్షన్, టు రిలీవ్ టెన్షన్ ఆన్ సర్జికల్ సైట్ ఫాలోయింగ్ అబ్డామినల్ సర్జరీస్, ట్రెక్యో ఈసోఫేషియల్ ఫిస్టులా, paracentesis. For these purposes they are provide this semi-fowler's position అండి. నెక్స్ట్ ఇస్ ద ఆర్థోపెనిక్ పొజిషన్. ఆర్థోపెనిక్ పొజిషన్ దేనికి యూజ్ చేస్తారు అంటే, వాట్ ఈస్ ద పర్పస్ అంటే, ఆర్థోపెనిక్ పొజిషన్ అంటే ఏం లేదండి, యాక్చువల్లీ నిద్ర వచ్చేటప్పుడు మనము ముందు దిండు వేసుకొని ఆఫీస్ టేబుల్ మీద పడుకుంటారు కదా, కొంతసేపు అలా కునుకు తీయడం అంటారు కదా, అలా ఆర్థోపెనిక్ పొజిషన్ అంటారు. పొజిషన్ని పేషెంట్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటాడు. ఇందులో ఒకటి పేషెంట్ ముందర ఫోర్ హెడ్ ఒక టేబుల్ లాగా పెట్టేసి అతని దగ్గర ఆ టేబుల్ మీద పిల్లో వేసినట్టుండి ఆ పిల్లో మీద అలా బోర్ల పడుకుంటారండి. జస్ట్ హెడ్ ఒకటి ఆ పిల్లో మీద కంఫర్టబుల్ పొజిషన్లో పెడతాడు క్లయింట్ ఆర్ పేషెంట్. దాన్ని ఆర్థోపెనిక్ పొజిషన్ అంటారు. సేమ్ మీరు ఇప్పుడు ఎలా చూస్తున్నారు ఇమేజ్లో అలా అదే ఆర్థోపెనిక్ పొజిషన్. వాట్ ఆర్ ద యూజెస్ అంటే, టు రిలీవ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, ట్రెకియోసింథసిస్, థొరాసింథసిస్, పెరికార్డైటిస్ పేషెంట్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఆస్తమా, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, ఎంఫైసీమా. ఈ కండిషన్స్లో మనకి ఎస్పెషల్లీ ఇది వన్ పర్పస్ అండి, మెయిన్ పర్పస్ ఏమి అంటే టు రిలీవ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, అంటే ఊపిరి ఆడడానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఈ పొజిషన్ని ప్రొవైడ్ చేస్తారు. దీన్నే ఆర్థోపెనిక్ పొజిషన్ అంటారు. ఇదే ఆర్థోపెనిక్ పొజిషన్. నెక్స్ట్ దిస్ ఇస్ ద ప్రోన్ పొజిషన్ అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రోన్ పొజిషన్ గురించి, బోర్లా పడుకోవడం అనేది. ఓకే, క్లియర్గా ఇది. లేటరల్ పొజిషన్, ఇది లేటరల్ పొజిషన్ అండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లేటరల్ పొజిషన్? నౌ వి విల్ సీ. లేటరల్ పొజిషన్ అంటే ఏం లేదండి, పేషెంట్ వచ్చేసి వన్ సైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ ఏదర్ వన్ సైడ్ పడుకొని హిప్ నీ ఫ్లెక్స్డ్లో ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, హిప్ జాయింట్ నీ జాయింట్ ఫ్లెక్స్డ్లో ఉంటాయి. టాప్ లెగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాటమ్ లెగ్. ఓకే, ఒక లెగ్ ముందుకు పెట్టి 2 లెగ్స్కి మధ్యలో పిల్లో పెట్టుకొని కంఫర్ట్గా, ఇది ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ మదర్స్కి కంఫర్టబుల్ పొజిషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ పొజిషన్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ అంటే, టు ప్రమోట్ లంగ్ అండ్ కార్డియాక్ ఫంక్షన్, to relieve pressure on back and coccyx. After liver biopsy right lateral position ప్రొవైడ్ చేస్తారండి. ఆఫ్టర్ లివర్ బయాప్సీ తర్వాత పేషెంట్ విత్ పైలోరిక్ స్టెనోసిస్ ఆఫ్టర్ మీల్స్ రైట్ lateral to promote entry of food into stomach and intestine. During seizure attack and air embolism left lateral. These are all the uses of the left lateral position అండి. ఏమేమి అంటే, కార్డియాక్ ఫంక్షన్ ప్రమోట్ చేయడానికి ఒకటి, 2 వచ్చేసి బ్యాక్ కాకిక్స్ దానిపైన ప్రెషర్ రిలీవ్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసి ఏదైనా లివర్ బయాప్సీ జరిగినప్పుడు రైట్ లేటరల్ పొజిషన్ అనేది కల్పిస్తారు ఆఫ్టర్ లివర్ బయాప్సీ, అది అయిపోయిన తర్వాత. ఓకే, పేషెంట్ విత్ పైలోరిక్ స్టెనోసిస్ అంటే, పైలోరిక్ స్టెనోసిస్ ఉన్నప్పుడు ఆ పేషెంట్కి మీల్ తీసుకున్న ఆహారం అనేది సరిగా
పాస్ అవ్వడానికి స్టమక్లోకి ఇంటెస్టైన్స్లోకి రైట్ లేటరల్ పొజిషన్ అనేది కల్పిస్తారండి. దానివల్ల తీసుకున్న ఆహారం అనేది సరిగా స్టమక్లోకి ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. ఇది ఎటువంటి కండిషన్లో అంటే పైలోరిక్ స్టెనోసిస్ ఉన్నప్పుడు, అండ్ షిజర్స్ కానీ ఏదన్నా ఫిట్స్ వచ్చినప్పుడు, మూర్ఛం వచ్చినప్పుడు, లేదా ఎయిర్ ఎంబాలిజం లెఫ్ట్ లేటరల్ ఎయిర్ ఎంబాలే ఎక్కడన్నా ట్రాప్ అయింది ఎయిర్ ఎక్కడన్నా అన్నప్పుడు లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అనేది కల్పిస్తారండి. ఇది లేటరల్ పొజిషన్ యొక్క యూజెస్. నెక్స్ట్ వచ్చేసి సిమ్స్ పొజిషన్. మనం సిమ్స్ పొజిషన్ గురించి డిస్కస్ చేసామండి. రెక్టల్ ఎగ్జామినేషన్స్కి, ఏదైనా అడ్మినిస్ట్రింగ్ ఎనిమా అప్పుడు, అండ్ ఎనీ యాస్పిరేషన్ ఉన్నప్పుడు ప్రివెంట్ చేయడానికి యాస్పిరేషన్ని అప్పుడు ఈ సిమ్స్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లిథాటమీ పొజిషన్. ఈ లిథాటమీ పొజిషన్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు అంటే యాక్చువల్లీ లిథాటమీ పొజిషన్ ఇది డెలివరీ టైంలో, లేదంటే ఎనీ రిప్రొడక్టివ్ సిస్టమ్ రిపేర్స్ ఉన్నప్పుడు ఈ లిథాటమీ పొజిషన్ మెయిన్గా చైల్డ్ బర్త్ అప్పుడు, అది డెలివరీ టైంలో అండి, చైల్డ్ బర్త్ కోసము, లేదంటే ఎనీ పెల్విక్ గైనోకోకల్ సర్జరీస్ ఉన్నప్పుడు, లేదంటే ట్రాన్స్ యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్ట్రేట్ ఉన్నప్పుడు, దీన్నే TURP అంటారండి, ట్రాన్స్ యూరిథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్ట్రేట్. అంటే ఇలాంటి టైంలో లిథాటమీ పొజిషన్ కంఫర్ట్ యూజెస్ అవ్వండి. లిథాటమీ పొజిషన్కి చూస్తున్నారు కదా, లిథాటమీ పొజిషన్ అంటే ఏం లేదు, పేషెంట్ సుపైన్ పొజిషన్లో పడుకొని 2 లెగ్స్ని ఎలివేట్ చేసి రెస్టింగ్ పొజిషన్లో నీస్ ఫ్లెక్స్ చేసి పెట్టింటారండి, ఒక స్ట్రేప్ మీద రెస్ట్ చేసి పెట్టింటారు, అదే లిథాటమీ పొజిషన్. నెక్స్ట్ ట్రెడ్లెన్బర్గ్లో 2 ఉన్నాయండి. ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్. మనం ఇప్పుడు ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్ గురించి చూసుకుందాము. మీకు చూస్తున్నారు కదండి ఇమేజ్. ఈ ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్ ఏమంటే ఎప్పుడు కల్పిస్తారు ఈ ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్ అంటే పేషెంట్కి షాక్లో ఉన్నప్పుడు, అంటే బ్లడ్ సప్లై బ్రెయిన్కి తక్కువ అయినప్పుడే షాక్ వస్తుంది కదండి. బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తామనుకోండి బ్రెయిన్కి, అప్పుడు పేషెంట్ షాక్ నుంచి రిలీవ్ అవుతాడు. ఓకే, ఫర్ ద షాక్ పేషెంట్కి ఇది పెట్టుకుంటారండి యూజెస్ అవి. హైపోటెన్సివ్ పేషెంట్కి, కార్డ్ ప్రొలాప్స్ పేషెంట్కి, కార్డ్ అంటే అంబిలికల్ కార్డ్ అండి, అంటే ప్రెగ్నెంట్ మదర్ ఉంటుంది, బేబీ అంబిలికల్ కార్డ్ ఏదైనా బయటపడితే కార్డ్ ప్రొలాప్స్ ఏదైనా ఉంటే బేబీకి అలాంటప్పుడు కార్డ్ ప్రొలాప్స్ పేషెంట్కి. టు షిఫ్ట్ అబ్డామినల్ ఆర్గాన్ అప్వర్డ్ డ్యూరింగ్ సర్టెన్ సర్జరీస్ అప్పుడు అబ్డామినల్ ఆర్గాన్స్ అన్నీ ఇబ్బంది పడుకోకుండా అప్ సైడ్కి జరిగిపోవడానికి ఈ పొజిషన్ యూజ్ చేస్తారు. అండ్ ఎయిర్ ఎంబాలిజం అప్పుడు కూడా రిలీవ్ ఎయిర్ ఎంబాలిజం. ఇది ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్ యొక్క మెయిన్ పర్పసెస్ అండి. అండ్ వాట్ ఈస్ ద రివర్స్ ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్? రివర్స్ ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్ వచ్చి వాట్ ఈస్ ద పర్పస్ అంటే టు మినిమైజ్ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అండి. అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్సెస్ ఏమన్నా ఉన్నప్పుడు, అంటే అతిగా తేపు అలాంటివి ఉన్నప్పుడు దాన్ని రిలీవ్ చేయడానికి, దీన్ని మినిమైజ్ చేయడానికి, రిలీవ్ కాదు దాన్ని తగ్గించడానికి మాత్రమే రివర్స్ ట్రెడ్లెన్బర్గ్ పొజిషన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నీ చెస్ట్ పొజిషన్ అండి. నీ చెస్ట్ పొజిషన్ అంటే ఏమి అంటే అంటే మనము 2 కాళ్ళు ముడుచుకొని పడుకోవడం, ఇది నీ చెస్ట్ పొజిషన్. లేటరల్ ఉంది, ప్రోన్ కూడా ఉందండి. అంటే నమాజ్ చదువుతారు కదండి, అది ప్రోన్ పొజిషన్ అనమాట, ప్రోన్ నీ చెస్ట్ పొజిషన్. ఓకే, అది దేనికి యూజ్ చేస్తారు ఈ 2 అంటే సిగ్మాయిడోస్కోపీకి, లంబార్ లామినెక్టమీకి యూజ్ చేస్తారండి. సిగ్మాయిడోస్కోపీ అంటే లంబార్ లామినెక్టమీ కోసము యూజ్ చేస్తారు. ఈ నీ చెస్ట్ పొజిషన్ లేటరల్ ఉంది, ప్రోన్ ఉంది. చూపిస్తాను మీకు, ఇంకొక ఇమేజ్లో చూపిస్తాను నేను. ప్రోన్ నీ చెస్ట్ పొజిషన్, ఇది లేటరల్ అండి. లేటరల్ అంటే సైడ్కి పడుకొని 2 లెగ్స్ 2 హ్యాండ్స్ ఫ్లెక్స్ చేసేసుకొని అప్ టు చెస్ట్ లెవెల్ వరకు పెట్టుకోవడమే, నీ చెస్ట్ లెవెల్ వరకు ఫ్లెక్స్ చేసి పెట్టుకోవడమే నీ చెస్ట్ పొజిషన్.
ఓకేనా అండి. మేము మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము ఫౌలర్స్ పొజిషన్ గురించి. ఇక్కడ చూడండి, ఫౌలర్స్ పొజిషన్లో 15 to 30 degrees ఎలివేట్ చేస్తే దాన్ని లో ఫౌలర్స్ పొజిషన్ అంటారు. 30 to 45 degrees చేస్తే దాన్ని సెమీ ఫౌలర్స్ పొజిషన్ అంటారండి, హెడ్ రైస్ చేస్తే అయినా. అదే స్టాండర్డ్ ఫౌలర్స్ పొజిషన్ అంటే 45 to 60 degrees హెడ్ ఎలివేషన్, సుపైన్ ఎలివేషన్ జరిగితే దాన్ని స్టాండర్డ్ ఫౌలర్స్ పొజిషన్ అంటారండి. నెక్స్ట్ హై ఆర్ ఫుల్ ఫౌలర్స్ పొజిషన్ అంటే 90 degrees ఒక పేషెంట్ హెడ్ ఆఫ్ ద బెడ్ రేస్ చేస్తే 90 degrees వరకు దాన్ని హై ఫౌలర్స్ పొజిషన్ ఆర్ ఫుల్ ఫౌలర్స్ పొజిషన్ అని అంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, నీ చెస్ట్ పొజిషన్ ప్రోన్లో ఉండేది అని చెప్పేసి, అదే ఇదండి. ఇది ఎస్పెషల్లీ నీ చెస్ట్ పొజిషన్ ప్రోన్లో వచ్చేసి సిగ్మాయిడ్ ఇలా ఉంటుంది పొజిషన్. ఇది సిగ్మాయిడోస్కోపీ కోసము లంబార్ లామినెక్టమీ పర్పస్ కింద యూస్ చేస్తారు ఈ పొజిషన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వీడియో గిన నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ డౌట్స్. ఏదైనా వేరే టాపిక్ కావాలన్నా కూడా, మీకు ఇంట్రెస్టెడ్ టాపిక్ ఉంటే గిన నాకు సజెస్ట్ చేయండి. ఇతరత్ర ఏదైనా చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ పెడితే వాటి మీద చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.